హాయ్ అండి అందరికీ. ఈరోజండి నేను కుట్టబోయే బ్లౌజులు ఈ 4 బ్లౌజులు కుట్టాలండి. ముందు అర్జెంటుగా మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇవ్వాలి. నేనైతే నైట్ టైం కట్ చేస్తున్నానండి బ్లౌజులు. ఈ 4 కట్ చేయాలి. ఈ 4 తర్వాత ఇంకొక 4 ఉన్నాయండి, అవి కూడా కట్ చేయాలి. దాని గురించి నేనైతే వివరంగా మీకు ఈ కటింగ్ అయితే నేను వివరంగా షోల్డర్ ఎంత పెట్టాను ఏంటి అనేది అయితే మీకు నేను చెప్పలేకపోతున్నానండి, సారీ. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వివరంగా నేను చెప్తాను. ఇదైతే 31 సైజ్ అండి, నడుము లూజు. ఈ 4 బ్లౌజులు కుట్టాలి. కట్టిన తర్వాత హెమ్మింగ్ నేనే చేసుకోవాలండి. ఇక్కడ హెమ్మింగ్ చేయడానికి ఎవరు లేరు. మేము వచ్చింది కొత్త అని చెప్పాం కదండి ఇటు సైడ్కి. ఇక్కడ ఎవరు హెమ్మింగ్ చేసేవాళ్ళు లేరండి. మేము ఉండే ఏరియా వచ్చి మేము ఉండే అపార్ట్మెంట్లో 50 మంది ఉంటారండి. 5 ఫ్లోర్లు 50 మంది ఉంటారు. కానీ ఎవరు కూడా మామూలుగా ఒకవేళ ఇద్దామన్నా సరే ఎవరు కూడా ఇక్కడ అలా వర్క్ చేసేవాళ్ళు లేరండి. దాని గురించి నా వర్క్ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఎవరో పని అమ్మాయిని అడిగితే బయట ఉన్నారండి వేస్తారో నేను చెప్తానండి అనేసి అని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పాలి. అప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవాలి, నమ్మకంగా ఉన్నారో లేదో చూడాలి. అప్పుడు హెమ్మింగ్ బ్లౌజులు ఇవ్వాలండి. తొందరగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేము కదండి. ఈ వీడియో కూడా నేను ఒక్కదాన్నే తీస్తున్నానండి, మీతో మాట్లాడదాం అనేసి నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 10 అయింది కదండి. ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు. మా పాపకైతే ఇంకా డ్యూటీ అవ్వలేదండి. ఆయన అయితే శుభ్రంగా భోంచేసి పడుకున్నారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేనే వీడియో చేసుకుంటున్నాను. ఒక చేతితోనేమో సెల్ పట్టుకున్నాను, ఒక చేతితో అయితే గమ్ము అయితే అంటిస్తున్నానండి. వీడియోలు తీయడం చాలా ఈజీ అని అనుకుంటారు చాలామంది. యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నారు, అందరూ యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నారు అంటారు. కానీ అది ఎంత కష్టం అనేది తీసే వాళ్ళకే తెలుస్తుందండి. అది కూడా కావాలని నేను చేసేది ఏదో ఒకటి, నేను డైలీ చేసేది చూపించుకోవాలి అనేది వేరేగా ఉంటుందండి అది. కానీ ఇలా ఒక వర్క్ చేస్తూ ఒక వర్క్ చేసుకుంటూ ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. ఇటు పక్క యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలంటే అది చాలా కష్టమండి. అందులోనూ టైలరింగ్ అనేసరికి కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజు వాళ్ళు ఏ టైంకి అయితే ఇవ్వమన్నారో ఆ టైంకి ఇవ్వాలి. అలాగే వీడియోలు తీసుకోవాలి. అలానే వీడియోలు తీయకుండా ఉండలేము, అలానే వాళ్ళ దగ్గర తీసుకున్న బట్టలు టైంకి ఇవ్వకుండా ఉండలేము. ఎందుకంటే ఒక వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసే మధ్యలో చాలా టైం ఉంటుందండి. ఒక వీడియో పెట్టాలంటే చాలా టైం పడుతుంది. అదే టైంలో బ్లౌజ్ కుట్టుకుంటే ఒక రోజుకి వచ్చి పొద్దునుంచి సాయంత్రం వరకు 1000 రూపాయలు, ఈజీగా 1000 రూపాయలు అండి. 1000 ఏంటంటే ఈజీగా మామూలుగా కుట్టాలి, పొద్దునుంచి సాయంత్రం అదే పని మీద ఉండాలంటే 1500 2000 వరకు చేసుకుంటామండి. ఏమైనా లాంగ్ ఫ్రాకులు కానీ అటువంటివి వచ్చినప్పుడు అయితే ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకు వచ్చిన పని ఇంకొకళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో పెడుతున్నాం తప్ప ఇందులో ఏదో అమౌంట్ సంపాదించేయాలి అనేది అయితే కాదండి. ఇప్పటికైతే 4 బ్లౌజులు నేను కట్ చేసిన బ్లౌజులు 4 అయితే మాత్రం స్టిచ్ చేసానండి. కరెక్ట్గా 1:10 అయింది ఇప్పుడు టైం అయితే. 3 బ్లౌజులు కూడా నార్మల్గా కుట్టేసానండి. ఇది 4వ బ్లౌజు. దీనికైతే పైపింగ్ వేసానండి, కొంచెం లోడింగ్ చేశాను పైపింగు. అలాగే నేను ఇక్కడి నుంచి మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాను, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పని ఎంతసేపు పని ఉంటుంది, తర్వాత మిషన్ ఎప్పుడు ఎక్కుతాను. ఈ మిషన్ టైలరింగే కాదండి, ఇంకా నేను ఇంకా చాలా వర్కులు చేస్తాను. అవి ఏంటి అనేది మీకు తొందరలోనే వీడియోలో పెడతానండి. నేను ఏ వర్కులు చేస్తున్నాను ఏంటి అనేది తప్పకుండా నా వీడియో అయితే మాత్రం మీరు నేను ఇష్టపడి నేను ఇందులోకి వచ్చాను కాబట్టి తప్పకుండా మీరు నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకొకళ్ళకి పనికొచ్చే అయితే నేను వీడియో చేస్తున్నానండి, అంతే తప్ప నేను ఏదో ఇంట్లో జరిగింది బయటికి వెళ్ళింది వచ్చింది అయితే కాదండి. ఇది వర్క్కి సంబంధించింది కాబట్టి ఇంకొకరికి ఎవరికో ఒకరికి యూజ్ అవుతుందండి. తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 4 ఈ బ్లౌజులు అండి 4 కుట్టినవి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.